పైథాన్ ప్రోగ్రామింగ్ లో మనం తీసుకున్న ఏదైనా రెండు నెంబర్స్ కి ఎల్సిఎం ని ఏ విధంగా ఫైండ్ చేస్తాము, దానికి లాజిక్ ఏ విధంగా తీసుకుంటాము అనేది అయితే ఈ క్లాస్ లో చూద్దాము. నేను ఇక్కడ 2 నెంబర్స్ తీసుకుంటున్నాను, 3, 6. ఈ 2 నెంబర్స్ తీసుకున్నాను. దీనికి మనం ఎల్సిఎం ఎలా ఫైండ్ చేయాలి అంటే చిన్న లాజిక్ ఉందండి. ఈ రెండు నెంబర్ లోని బిగ్గెస్ట్ నెంబర్ ఏదో ఫైండ్ చేయండి. బిగ్గెస్ట్ నెంబర్ ఎంత అండి? 6. 6 అనే నెంబర్ 3 టేబుల్ లో డివిజిబుల్ అవుతుందండి. అవుతుందండి. 6 అనే నెంబర్ 6 టేబుల్ లో డివిజిబుల్ అవుతుందండి. అవుతుందండి. సో ఎల్సిఎం డైరెక్ట్ గా 6 అండి. మీరు ఇలా 3, 6 కాకుండా నేనేం తీసుకున్నాను అంటే 3, 4 తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ రెండిట్లోని బిగ్గెస్ట్ నెంబర్ ఏదండి? మనకి 4. 4 అనేది 4 టేబుల్ లో డివిజిబుల్ అవుతుంది. 3 టేబుల్ లో డివిజిబుల్ అవుతుందండి. అవదు. అవునప్పుడు ఒకటి ఇంక్రీజ్ చేయండి. 5. 5 అనేది 3 టేబుల్ 4 టేబుల్ లో కూడా డివిజిబుల్ అవ్వదు. ఇంకొకటి ఇంక్రీజ్ చేయండి. 6. 6 అనేది 3 తో డివిజిబుల్ అవుతుంది కానీ 4 తో డివిజిబుల్ అవ్వట్లేదు. మళ్ళీ ఇంకొకటి ఇంక్రీజ్ చేయండి. 7 డివిజిబుల్ అవ్వదు. 8. 8 అనేది 3 టేబుల్ లో డివిజిబుల్ అవ్వదు. 4 లో అవుతుంది. సో 9. 9 అనేది 3 టేబుల్ లో డివిజిబుల్ అవుతుంది. 4 టేబుల్ తో డివిజిబుల్ అవ్వట్లేదు. 10. 10 అనేది రెండు నెంబర్లతోనే అవ్వట్లేదు. 11 కూడా రెండు నెంబర్లతోనే అవ్వట్లేదు. 12. 12 అనేది 3 టేబుల్ లో డివిజిబుల్ అవుతుంది. 4 టేబుల్ లో కూడా డివిజిబుల్ అవుతుంది. సో ఎల్సిఎం అనేది ఈ రెండు నెంబర్లకి 12 అండి. అలాగే మీరు ఇంకొక రెండు నెంబర్లు తీసుకోండి. నేను ఇక్కడ 2, 3 తీసుకుంటున్నాను. 2, 3 లో మనకి బిగ్గెస్ట్ నెంబర్ ఏదండి? 3 అండి. 3 అనేది 3 టేబుల్ లో డివిజిబుల్ అవుతుంది కానీ 2 టేబుల్ లో అవ్వదు. ఒకటి ఇంక్రీజ్ చేయండి. 4. 4 అనేది 2 టేబుల్ అవుతుంది కానీ 3 టేబుల్ లో అవ్వదు. 5. 5 అనేది 2 నెంబర్స్ లోని డివిజిబుల్ అవ్వట్లేదు. 6. 6 అనేది 2 టేబుల్ లో డివిజిబుల్ అవుతుంది. 3 టేబుల్ తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో ఎల్సిఎం అనేది 6 అండి. ఈ లాజిక్ ని యూజ్ చేసి మనం ఈజీగా ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలండి? మనం తీసుకునే రెండు నెంబర్లో బిగ్గెస్ట్ నెంబర్ అనేది ఫైండ్ చేయాలి. సో నేను ఇక్కడ ఇన్పుట్ నుంచి ఎక్స్ వై అనే 2 ఇన్పుట్ వాల్యూస్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నేను ఇఫ్ కండిషన్ లో ఎక్స్ గ్రేటర్ దెన్ వై అంటున్నాను. ఎక్స్ గ్రేటర్ దెన్ వై అనే కండిషన్ కరెక్ట్ అయితే నాకు బిగ్ నెంబర్ ఈక్వల్ టు ఎక్స్ అంటున్నాను. ఇన్ కేస్ ఈ కండిషన్ రాంగ్ అయితే ఎల్స్ లో నేనేమనుకుంటున్నాను అంటే బిగ్ ఈక్వల్ టు వై అనుకుంటున్నాను. మనం పైన తీసుకున్న నెంబర్ అనేది కరెక్ట్ అయితే, కండిషన్ అనేది కరెక్ట్ అయితే బిగ్గెస్ట్ నెంబర్ అనేది ఎక్స్ అవుతుంది. మనం తీసుకున్న నెంబర్ అనేది రాంగ్ అయితే బిగ్గెస్ట్ నెంబర్ అనేది వై అవుతుంది. ఇప్పుడు నేను వైల్ లూప్ తీసుకుని ఈ లూప్ లో ఆ కండిషన్ అనేది చెక్ చేస్తాను. నాకు వైల్ లూప్ ఎక్కడ వరకు రన్ అవ్వాలంటే లూప్ అనేది ట్రూ అయినంత వరకు కూడా రన్ అవ్వాలి. వైల్ లూప్ అనేది ట్రూ అయినంత వరకు కూడా నాకు రన్ అవ్వాలి. సో నేను ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే వైల్ లూప్ లో ఇఫ్ అనే కండిషన్ యూజ్ చేస్తున్నాను. మనం తీసుకున్న బిగ్ అనేది డివిజిబుల్ అవ్వాలి. దేంతో డివిజిబుల్ అవ్వాలి? తీసుకున్న ఫస్ట్ నెంబర్ తో డివిజిబుల్ అయ్యి రిమైండర్ అనేది 0 రావాలండి. ఇలా 0 వచ్చి అలాగే తీసుకున్న రెండో నెంబర్ తో కూడా డివిజిబుల్ అవ్వాలండి. మనం తీసుకున్న బిగ్గెస్ట్ నెంబర్ అనేది మనం తీసుకున్న అండ్ అనేది యూజ్ చేస్తున్నానండి. సో బిగ్ మాడ్యులర్ ఆపరేటర్ వై ఈక్వల్ టు 0. ఈ రెండు నెంబర్లతోని కూడా డివిజిబుల్ అయ్యింది అనుకోండి. అప్పుడు మనకి ఎల్సిఎం ఈక్వల్ టు మనకి బిగ్గెస్ట్ నెంబర్ అనేది ఎల్సిఎం అవుతుందండి. ఇన్ కేస్ అవ్వలేదు అనుకోండి, ఇన్ కేస్ ఈ కండిషన్ కరెక్ట్ అయింది అనుకోండి, మనకి ఏమవ్వాలండి? ఈ బిగ్గెస్ట్ నెంబర్ అనేది ఎల్సిఎం అవుతుంది. సో డైరెక్ట్ గా మనం ఆ బిగ్గెస్ట్ నెంబర్ ని ప్రింట్ చేసుకుంటామండి. అక్కడతో ప్రోగ్రామ్ అనేది నేను బ్రేక్ చేసేస్తున్నానండి. ఇన్ కేస్ మనకి అది ఏమైంది? కండిషన్ అనేది ఏదో ఆ బిగ్గెస్ట్ నెంబర్ రెండు నెంబర్లో ఏదో ఒక నెంబర్తో డివిజిబుల్ అవ్వలేదు, లేదా రెండు నెంబర్లతోనే డివిజిబుల్ అవ్వట్లేదు అనుకోండి, నాకు ఈ బిగ్గెస్ట్ నెంబర్ కి నేను ఏం చేస్తున్నానంటే ఒకటి ఇంక్రీజ్ చేస్తున్నానండి. అంతే కదండి. మనం కూడా జనరల్ గా కూడా మనం ఆ బిగ్గెస్ట్ నెంబర్ అనేది ఇంక్రీజ్ చేసుకుని చూసుకున్నామండి. సో ఈ విధంగా మనకి లూప్ అనేది రన్ అవుతుంది అని అయితే నేను తీసుకుంటున్నానండి. ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేద్దామండి. ప్రింట్ లో ఎల్సిఎం ఈజ్ అని రాసి నేను ఎల్సిఎం ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ చేస్తున్నాను. అలాగే ప్రోగ్రామ్ అయితే సేవ్ చేద్దామండి. సేవ్ చేసిన తర్వాత మనం ఆ ప్రోగ్రామ్ ని రన్ చేస్తే మనకి ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ అవుతుందో లేదో చెక్ చేద్దామండి ఒకసారి. సో ప్రోగ్రామ్ అనేది నేను అవుట్పుట్ చూస్తున్నాను. అవుట్పుట్ చూడాలంటే మీకు ఇక్కడ F5 లేదా రన్ అనేది ఉంటుంది పైన మెనూలోని. రన్ యూజ్ చేసినా సరిపోతుందండి. నేను ఎక్స్ వాల్యూ 3 ఇచ్చానండి. 3 ఇచ్చాను. అలాగే వై వాల్యూ 6 ఇచ్చానండి. ఎల్సిఎం అనేది 6 వచ్చింది. మీరు చెక్ చేస్తే కనుక మళ్ళీ ఒకసారి ప్రోగ్రామ్ అనేది చెక్ చేద్దాము. కంపైల్ చేద్దామండి. కంపైల్ చేస్తే మనకి అది ఎగ్జిక్యూట్ చేద్దాము. ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ అనేది అడుగుతుందండి. ఎక్స్ అనేది 6 ఇచ్చాను. వై అనేది 8 ఇచ్చానండి. ఎల్సిఎం అనేది 24 అవుతుందండి. మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. ఎక్స్ వాల్యూ అనేది 4 ఇచ్చానండి. అలాగే వై వాల్యూ అనేది 9 ఇచ్చాను. 36 అనేది